మొట్టమొదటి మహిళా వైద్యురాలు డాక్టర్ ఆనందీబెన్ జోషి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 3వ తేదీన మనం జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం నేషనల్ ఉమెన్ డాక్టర్స్ డేగా నిర్వహించుకుంటున్నాము. మన దేశంలో మహిళా వైద్యుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మొట్టమొదట స్మరించుకోవాల్సింది డాక్టర్ ఆనందీబెన్ జోషి గారిని. వీరు భారతదేశం నుండి విదేశాలకు వెళ్లి వైద్య విద్యలో ఎండి పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ. కేవలం 9 ఏళ్ల వయసులో వారి వివాహం జరుగుతుంది. 14 ఏళ్లకు బిడ్డను కోల్పోవడం జరుగుతుంది. దానితో వారు ఎంతగానో కుంగిపోయి సరైన వైద్యం అందక తన బిడ్డ చనిపోవడంతో తనే స్వయంగా డాక్టర్ కావాలని వారు నిర్ణయించుకుంటారు. 1986లో అమెరికాలోని పెనిన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజ్ నుంచి వైద్య విద్యలో పట్టా పొందుతారు. ఆ కాలంలో ఒక హిందూ మహిళ, ఒక భారతీయ మహిళ సముద్ర ప్రయాణం చేసి విదేశాలకు వెళ్లి వైద్య విద్యలో పట్టా తెచ్చుకోవడం అనేది ఒక అసాధారణమైన విషయము. భారతదేశంలో వారి పుట్టినరోజును మహిళా వైద్యుల దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే మహిళా సాధికారతను సాధించడము, అడ్డంకులను అధిగమించి వైద్య రంగంలో రాణించిన మహిళల స్ఫూర్తిని చాటి చెప్పడము, ఆరోగ్య అవగాహన కల్పించడము, మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచుకోకుండా మహిళా వైద్యులను సంప్రదించేలా ప్రోత్సహింపచేయడము, సమాజం కోసం అహర్నిశలు శ్రమించే మహిళా డాక్టర్ల సేవలను గుర్తించడము, మహిళా వైద్యుల పాత్ర గురించి సమాజానికి ప్రజలకు తెలియచేయడము, మన దేశంలో ఆరోగ్య వ్యవస్థలో మహిళా వైద్యులు వెన్నెముక వంటి వారు అని ప్రజలకు తెలియచేయడము, మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో, ప్రసవ సమయాల్లో మరణాల రేటును తగ్గించడంలో మహిళా వైద్యుల పాత్ర వెలకట్టలేనిది అని మనము ప్రజలకు తెలియచేయడము, కౌన్సెలింగ్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు గర్భనిరోధకం, పారిశుద్ధం మరియు పోషకాహారం గురించి సున్నితంగా అవగాహన కల్పించగలరు మహిళా వైద్యులు. నేడు పెద్ద పెద్ద ఆసుపత్రులకు హెడ్స్గా, పరిశోధకులుగా మహిళలే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ యొక్క మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అనేక పథకాలు కూడా మహిళల్ని వైద్యులుగా తీర్చిదిద్దేందుకు, ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతుంది. మహిళా వైద్యులను మరియు మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు మనం చూసినట్లయితే బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లలను చదివించి వారిని డాక్టర్లుగా ఎదిగేలా ప్రోత్సహించడము, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, ఇందులో భాగంగా వేల సంఖ్యలో మహిళా వైద్యులు ఉచితంగా గర్భిణులకు సేవనందిస్తున్నారు. మహిళా విద్యార్థులకు మెడికల్ సీట్లలో యూజీ మరియు పీజీ కోర్సులలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మహిళా డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఈ యొక్క మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం జరుగుతుంది. ప్రతిభ కనబరిచిన మహిళా వైద్యులకు ప్రభుత్వ పురస్కారాలు అందజేస్తారు. హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలలు, పల్లెల్లో ఉచితంగా మహిళల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.